ఈరోజు వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనముల వరకు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడెవడైనను అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయవద్దు, భుజింపను వద్దు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని వెలివేయుడి. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మరి ఎంత ఖచ్చితంగా వాక్యాన్ని బోధిస్తున్నాడో ఒకసారి గమనించాలి. ఎందుకంటే